ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీకోసం నీ బాబా ఒక మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా నువ్వు విను. ఖచ్చితంగా నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను. నేను నీకు గురుస్థానంలో ఉండి ఒక పరిష్కారాన్ని చెబుతాను. చెప్పింది చెప్పినట్లుగా చేశావంటే రేపటితో నీ సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. అంతులేని సంపద తప్పకుండా పొందుతావు. అలాగే ఏదైతే ఎవరైనా నీ చెప్పు చేతుల్లో ఉంటారో, ఏది కోరుకుంటే అది తక్షణం నీ వద్దకు తప్పకుండా వచ్చి చేరుతుంది. నిన్ను ఇప్పటి వరకు మానసికంగా బాధించిన ఏదైనా సరే, అది మనుషులైనా లేదా పరిస్థితులైనా నీకు అనుకూలంగా తప్పకుండా మారిపోతాయి. నువ్వు చేయవలసింది ఏంటి అంటే, ఒక మంగళవారం కానీ ఒక శనివారం రోజు కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళు. తమలపాకులు, అరటి పండ్లు, సింధూరం హనుమంతునికి సమర్పించు. ఆ తర్వాత 11 ప్రదక్షిణాలు హనుమంతుని చుట్టూ చెయ్యి. గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యి తల్లి. అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదువు. అప్పటికప్పుడు ఎలా వస్తుందంటే, ఫోన్లో కానీ వినటం కానీ చదవడం కానీ లేదా చాలా మంచిది. తర్వాత నువ్వు సమర్పించిన ఆ సింధూరం కొద్దిగా ఇంటికి తెచ్చుకో. ఆ సింధూరాన్ని ఇంటి గుమ్మానికి పెట్టు. అలాగే నీవు ధనం నిల్వ చేసే ప్రదేశంలో కూడా పెట్టుకో. ఆ సింధూరం నువ్వు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు రోజు ధరించండి. దాని నుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుంది. మీలో ఆకర్షణీయవంతమైన శక్తి తప్పకుండా పెరుగుతుంది. ఎదుటివారికి మీ మీద గౌరవ మర్యాదలు తప్పకుండా పెరుగుతాయి. నీ చుట్టూ శుభకరమైన ఒక ఆరా ఉండి రక్షిస్తుంది. తద్వారా మీరు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం నీతో ఉంటుంది తల్లి. నిన్ను వరిస్తుంది. రేపు నీవు ఆలయానికి వస్తావు కదా, అక్కడ హనుమ రూపంలో నీ బాబాని కూడా నువ్వు దర్శించుకుంటావు. ఎందుకంటే హనుమంతుని దర్శించమని చెప్పిందే ఈ బాబా కదా. చక్కగా పాటించు. నీ కలలన్నీ నిజం చేసుకో. సంతోషంగా ఉండు. నీ బాబా ఏది చెబితే అది కేవలం నీ కోసమే అని నీకు తెలుసు కదా. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకో. నీకు నేను మాట ఇస్తున్నాను. ఈరోజు నీకు ధనం ఎలా నిల్వ చేసుకోవాలి, ధనాన్ని ఎలా ఖర్చు పెట్టకూడదు, ఇంకా ధనం నీ ఇంట్లోకి రావడానికి నువ్వు చేసే పరిష్కారాలు, ఇవన్నీ కూడా నేను చెబుతాను. ఇవన్నీ కూడా నువ్వు పాటించినప్పుడు ఒక్క సందేహం కూడా రావచ్చు నీకు. మనం అరటిపండు, తమలపాకులు కూడా హనుమాన్ ఆలయం తీసుకువెళ్తాం కదా, వాటిని ఏం చేయాలి? అక్కడ వచ్చినటువంటి భక్తులకు పంచిపెడితే చాలు తల్లి. మీరు సింధూరాన్ని మాత్రం ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నుదుటిన రాసుకుంటే నీకున్న సంతోషం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యమయంగా ఉంటారు. అంతేకాకుండా ఎంతటి చెడు ప్రభావం కూడా మిమ్మల్ని ఆవహించదు. ఎటువంటి చెడు పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగా మారుతాయి. భయమంతా పోయి ధైర్యం ఉంటుంది. ఇంకా ఏదైనా మీరు కొంచెం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, కొంతమందికి డ్యూటీ పరంగా, వృత్తిపరంగా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది ఇంకా కొన్ని కారణాల వల్ల పరిహారాలు చేసుకోలేకపోవచ్చు. మరేం పర్వాలేదమ్మా, చేసినా చేయకపోయినా బాబాగారు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు కదా. ఈ సాయి చెప్పిన ప్రతి మాట అర్థమైంది కదమ్మా, అర్థం చేసుకున్నావు కదా తల్లి. ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని నీ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుకో. నేను నీ బాగు కోరుకుంటున్నాను తల్లి. అలాగే నీకు పట్టుదల ఉంటే, ఏదన్నా సాధించే శక్తి నీకు ఉంటే, అందరికంటే కూడా నువ్వు మంచి స్థాయిలో ఉంటావు. నిన్ను ఏం చేయాలనుకున్నా నువ్వు ఇతరులు హేళన చేసేవారు, వెనక్కి లాగేవారు ఉండడం అనేది సహజమే. ఇది కలికాలం కదా, చాలామంది అలా ఉంటారు. అంత మాత్రాన వెనక్కి నువ్వు తగ్గవద్దు. వారికి నీ విజయమే సమాధానం కావాలి. నీ శక్తినంతా ఉపయోగించు. కఠిన సాధన చెయ్యి. నీలో అంతర్గత శత్రువులు ఉంటారు కదా, అవి ఏంటో తెలుసా? నిర్లక్ష్యం, బద్ధకం, అతి విశ్వాసం. వీటిని నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోవాలి. ఎప్పుడూ కూడా వాటిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించకూడదు. బద్ధకం అనేది నీకు అస్సలు రానివ్వకు. నిర్లక్ష్యం అనేది కూడా రానివ్వకు. అతి నమ్మకం అనేది కూడా, అది చాలా ప్రమాదకరమైనది. చాలా బెడిసి కొడుతుంది తల్లి. ఎందుకంటే నమ్మకం అనేది మంచిదే, కానీ అతి నమ్మకం
అది కొంచెం వినాశనానికి దారితీస్తుంది. అలాగే ఏ విషయం కూడా బద్ధకంగా ఉండి నువ్వు పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటే ఆ పని అక్కడే ఆగిపోతుంది. ఇక ఏ విషయం పైన, ఏ యొక్క పనిపైన అయినా శ్రద్ధ అయినా, ఎవరిదైనా, మనుషుల మీదైనా నువ్వు నిర్లక్ష్యం చూపిస్తే ఆ యొక్క మనిషి కానీ, వస్తువు కానీ, అదృష్టం కానీ అన్నీ దూరమవుతాయని గుర్తుంచుకో. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని వదలవద్దు, కానీ అతి విశ్వాసమే వద్దు అనేది. వీటిని ఎప్పుడూ కూడా నువ్వు దగ్గరకు కూడా రానివ్వద్దు. గురువులు చెప్పింది దృష్టి పెట్టి నేర్చుకో. వారిని గౌరవించు. ఎల్లవెల్లలా నీ లక్ష్యం మీదనే గురి ఉంచు, శ్రద్ధ ఉంచు. నీ తల్లిదండ్రులు వారి శక్తి మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కదా, అవి వృధా చేయొద్దు. నీ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే సంఘటనలు నీకు ఎదురవ్వచ్చు, అయినా సరే సిద్ధంగా స్థిరంగా ఉండు. నీ ఆశయ దిశగా పయనించినప్పుడు ఒక్కొక్కసారి వైఫల్యాలు ఎదురు కావచ్చు. అంత మాత్రాన వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ వేయకు కూడా. ఇంకా పట్టుదల వదలకుండా ప్రయత్నం చెయ్యి. విజయం తప్పకుండా నీ సొంతం అవుతుంది. ఎన్ని సాధనలు చేసినా, ఎంత ధ్యానం అనే సాధన చేస్తూ ఉన్నావు కదా, నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతావు. ఈ బాబా ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి. ఆ హనుమంతుని ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి. నువ్వు ఎంచుకున్న మార్గం నిన్ను ప్రపంచంలో విజేతను చేస్తుంది. నిర్ణయాన్ని తప్పు పట్టిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు, గొప్పగా నిన్ను పొగుడుతారు. నువ్వు అనుకున్నది సాధించినది త్వరగా నీలాగా ప్రయత్నించే వారికి చెయ్యి అందించు, వారికి సహకరించు, వారికి ఉన్నతంగా ఉండేలా మనసులో కోరుకో. సౌకర్యాలు కల్పించు. మానవ సేవే మాధవ సేవ అన్నది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఇతరులకు నువ్వు ఏది చేసినా అది నాకు వచ్చి చేరుతుంది అని అపోహలో ఉండకు. అలా ఆలోచించొద్దు. అది నువ్వు మర్చిపోవాలి. తల్లి, నువ్వు సంతోషంగా జీవించాలని ఈ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నేను మాట ఇస్తున్నాను. నీ వ్యాపారం కానీ అది నీ స్థాయికి మించిపోయి పెరుగుతుంది. అలాగే అప్పుల వలన మానసిక ఆందోళన పెరిగింది కదా, అదంతా దూరమవుతుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి వచ్చిన డబ్బు అంతా వడ్డీలకే సరిపోక అవి కట్టడానికి బాబా అని నువ్వు ఎంతగానో నన్ను ఆరాధిస్తున్నావు. అన్ని సమస్యలు తీరుతాయమ్మా. ఇక నీకు జీవితంలో సంతోషం, సుఖం అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యం అంతా లభిస్తుంది. నీ బాబా నీ ఆశీర్వాదిస్తున్నాను కదా. ఈరోజు నువ్వు ఈ యొక్క బాబా మాట విన్నావంటే నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వచ్చే తీరుతుంది. నీ జీవితం నువ్వు విననటువంటి, ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. ఈ చక్కటి సందేశం ఈ సాయి ద్వారా నీకు అందించాను అంటే నువ్వు అదృష్టవంతునివే. ఇక ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఇక నిశ్చింతగా ఉండు. అంతా నీకు మంచి జరుగుతుంది తల్లి. నీకు మంచి రోజులు అనేవి ప్రారంభమయ్యాయి. ఇక దేని గురించి నువ్వు బాధపడకు. నీ చేతి నిండా ధనం లేదని ఇప్పటి వరకు బాధపడ్డావు కదా, ఇక నీకు అతి త్వరలోనే నిండుగా ధనం అందబోతుంది. అది లేదు ఇది లేదు అన్న రోజులు మారి అన్నీ కూడా నీకు సవ్యంగా జరుగుతాయి. ఎన్నో ఇబ్బందులు పడ్డావు. అప్పుల బాధతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ రోజంతా గడిపావు. కానీ ఇక అలా కాదు. ఇప్పుడు నిన్ను ధనలక్ష్మి వరించబోతుంది, అనుగ్రహిస్తుంది. నీ ఇల్లంతా సుఖ సంతోషాలు అనుగ్రహించి నింపేయాలని, నీ ఇంట్లోని వారందరూ కలకల్లాడుతూ ఆనందంగా తిరగాలని నీ మీద అపారమైన దయతో ఆమె నీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉంది. ఆ లక్ష్మీదేవి తప్పకుండా నీ బాబా మాటలు ఎప్పటికీ వ్యర్థం కానివ్వదు. నువ్వు ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవసరమైనంత ధనం నిన్ను చేరబోతుంది. నువ్వు సంతోషమే కాదు, ధనం చేతికి అందించావు కదా అని చెప్పి నువ్వు అనవసరపు ఆడంబరాలకు వెళ్ళి ధనాన్నైతే వృధా చేసుకోవద్దు, ఖర్చు పెట్టుకోవద్దు. ముందు నీకైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకో. తర్వాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకో. ఆ పైన పిల్లల భవిష్యత్తు కోసం దాచి ఉంచు. ఎంతో పొదుపుగా చేసుకుంటే ధనాన్ని వృద్ధి చెందేలా చేసుకొని మరలా జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బు లేకపోవడం వల్ల కలిగే బాధ నీకు రాకూడదు. నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే ఈ మంచి ప్రయోజనం చేకూరింది. ఈ సమస్యలన్నీ చక్కబడిపోయి నీవు ప్రశాంతంగా వృద్ధి చెందాలని నీ బాబాగా నేను ఆశీర్వదిస్తున్నాను.
నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా జీవిస్తావమ్మా. నీ ఇంట ధనరాశి పొంగే మార్గం కూడా ఒకటి ఉంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను చేకూరుతుంది. ఎంతో కాలంగా నువ్వు చేరవేస్తున్న వృత్తిలో ఏమాత్రం ఎదుగుదల లేదు కదా. ఎంత సంపాదించినా అది నీ కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నావు. మొత్తం ఖర్చు అంతా అయిపోయింది. ఎంత చేతికి వచ్చినా కూడా ధనం మిగులుపాటు లేదని ఇబ్బందులు పాలవుతున్నావు. ఇక వాటన్నిటికీ కూడా స్వస్తి. పైసా కూడా పెట్టుకొని ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగు నింపుకుంటావు. నేను మాటిస్తున్నాను కదా. నీ జీవితంలో సంతోషకరమైన రోజులు ఆరంభమయ్యాయని ఇక కంగారు పడకు. అన్నీ మారిపోయాయి. నీ జీవితంలో చేసే ఈ బాబా మహిమ అనేది అనంతమైనది కాబట్టి మంచి ఫలితం నీకు తప్పకుండా చేరుతుంది. ఆందోళన, భయం ఇవన్నిటిని కూడా వదిలి ఆనందంగా జీవించడం నేర్చుకో. నీ బాబా దయ నీతో ఉండగా నీకు దిగులెందుకు చెప్పు అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.